హలో గాయస్, ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది. ప్రీమియర్ షో నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. సో 700 పడింది టికెట్. 5గురు వెళ్ళాం, ఇప్పుడే అయింది. సో దాని గురించి రివ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సినిమా 9:30కి వెళ్ళి బట్ 10కి వేశారు. కామెడీ ఏమైందంటే డైరెక్ట్గా ఇంటర్వెల్ వేసాడు ఫస్ట్ ఒక 2 minutes, బట్ తర్వాత మళ్ళీ నార్మల్గా వేసాడు ప్రాపర్గా. సో సినిమా గురించి మాట్లాడుకుంటే ఎలా ఉందంటే నాకైతే బాగా నచ్చింది సినిమా. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నవ్వుకున్నాను, మంచిగా ఎంటర్టైన్ అయ్యాను. సో సినిమాకి వెళ్ళేది మనం దేనికంటే దానికోసమే, మనకు బోర్ కొట్టకూడదు, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్ వచ్చేయాలి. సో అదే మెయిన్ మోటో. సో అదైతే నాకు బాగా అనిపించింది. సో ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత వింటేజ్ చిరంజీవిని చూసినట్టు అనిపించింది. ఆ కామెడీ టైమింగ్ అని అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంతా. ఎందుకంటే మనం ఈ మధ్య చూస్తే చాలామంది డూప్స్, ఫేస్ మార్ఫింగ్ అవి చేస్తున్నారు. బట్ ఇంత ఏజ్లో అంత యాక్టివ్గా చేయడం, అంత ఎనర్జెటిక్గా చేయడం నాకు అసలు భలే అనిపించింది. సో ఐఎమ్ హైలీ సాటిస్ఫైడ్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్, చిరంజీవి గారి యాక్టింగ్, లైక్ ఎస్పెషలీ కామెడీ టైమింగ్, ఇంకా చిన్నపిల్లల యాక్టింగ్. సంక్రాంతికి వస్తున్న సినిమాలో బాగుంటాడు కదా వెంకటేష్ గారి అబ్బాయి, తన ఎపిసోడ్ కానీ. సో అవన్నీ చాలా బాగున్నాయి, కామెడీ టైమింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ నయనతార గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది సినిమాలో, తన రోల్ బాగా యాప్ట్ అయ్యారు. ఇంకా ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు రావడం అది ఇంకా మంచిగా అనిపించింది. ఇద్దరు స్క్రీన్ మీద చూసినంతసేపు ఆ సాంగ్స్ కానీ వాళ్ళు వేసే డ్యాన్స్లు కానీ భలే అనిపించింది అసలు. చాలా అంటే చాలా బాగా అనిపించింది సినిమా. సో ఈ సంక్రాంతి ఇంకా స్ట్రైట్ అవే విన్నర్ వచ్చేసి ఇంక ఇదే అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రాజసాబ్ చూశాను, నాకు అంత ఏం అక్కలేదు అది. బట్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంకా మోస్ట్లీ దీనికే వెళ్తారు అందరూ, ఎందుకంటే అంత అట్రాక్టివ్గా ఉంది. నవ్వుకోవడానికి కానీ కొన్ని జోక్స్ కానీ చాలా పాయింట్స్ వరకు కనెక్ట్ అవుతారు జనాలు. ఎస్పెషల్లీ పెళ్ళైన హస్బెండ్స్ అయితే చాలా పాయింట్స్లో కనెక్ట్ అవుతారు. చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి వాళ్ళకి రిలేటెడ్. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి గారు, నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అనుకుంటా ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చదివాను. ఏంటంటే ఈసారి అనిల్ రావిపూడి గారు దొరికేస్తారు, ఆయన సినిమాతో చాలా లాస్ట్ టైం మిస్ అయిపోయారు, సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఎవరో రాశారు. దానికి ఎంత ఒక రిప్లై చూశాను అనమాట. రాజమౌళి గారైనా దొరుకుతారేమో కానీ అనిల్ రావిపూడి మాత్రం దొరకరు, అసలు ఆయన సినిమాలతో అసలు దొరకరు. లైక్ దొరకడం ఎందుకేసి ఫ్లాప్ అవుతాయి అని చెప్పడం ట్విట్టర్లో. సో అది నిజమే యాక్చువల్లీ. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా ఆయన అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది. సో అది తెలుసుకున్న డైరెక్టర్కి ఇంకా ఎప్పటికీ ఫ్లాప్స్ రావు. సో ప్రైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ ఇప్పుడు అనిల్ రావిపూడి గారు. సో వాళ్ళ స్ట్రెంత్ ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మైనస్ ఏంటో వాళ్ళకి తెలుసు, జనాలకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. సో దానికి తగ్గట్టే స్క్రిప్ట్ రాస్తారు, దానికి తగ్గట్టే ఎగ్జిక్యూషన్ చేస్తారు. సో ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనిల్ రావిపూడి గారికి. సో ఆయన టార్గెట్ ఆడియన్స్ ఆయనకు తెలుసు, ఆయన టార్గెట్ అలాంటి ఆడియన్సే. సో ప్రతిసారి దాన్నే ఫోకస్ చేస్తున్నారు, అలాగే సినిమాస్ తీస్తున్నారు. అనిల్ రావిపూడి గారు బాగా లైక్ A to Z అండి, లైక్ ఎండ్ టు ఎండ్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా ఉండేది. మీకు ఎక్కడ బోర్ అనిపించదు. ఫస్ట్ నుంచి ఒక 5 minutes స్టార్టింగ్లో కొంచెం అనిపిస్తుంది, ఆబ్వియస్గా సినిమా బిల్డ్ అది చేస్తారు కదా, స్టోరీ బిల్డింగ్ అది అనిపిస్తుంది. వన్స్ ఆ పేస్ అందుకున్నాక 5-10 minutes తర్వాత ఇంకా మొత్తం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉండేది, భలే అనిపిస్తుంది సినిమా. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ బాగుంది, అంటే ఎంత కావాలో అంత కొట్టారు. కొన్ని సాంగ్స్ ఆల్రెడీ 2 songs హిట్ అయినాయి, అవి కాకుండా ఇంకో 2 songs ఎక్స్ట్రా ఉన్నాయి, అవి బాగానే ఉన్నాయి. సాంగ్స్ కూడా ఎలా ఉంటాయంటే సిచ్యువేషన్ బేస్డ్ సాంగ్స్. ఆ లిరిక్స్ కూడా ఎలా ఉంటాయంటే మనం డైలీ మాట్లాడుకునే లిరిక్స్ లాగానే ఉంటాయి. సో మీరు బాగా కనెక్ట్ అవుతారు. యాక్టర్స్ విషయానికి వస్తే నయనతార గారు బాగా చేశారు, అండ్ వాళ్ళ ఫాదర్కి చేసినారు, ఆయన బాగా చేశారు. పిల్లలు బాగా చేశారు, 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు బాగా చేశారు. ఇంకా సైడ్ క్యాస్ట్ ఉంటారు, లైక్ సైడ్ క్యారెక్టర్స్ హర్షవర్ధన్ గారు కానీ, అభినవ్ గారు కానీ, ఇంకా ఈవెన్ ఇంకో హీరోయిన్ ఉంటారు, తను కానీ బాగా చేశారు. సో ఎవరికి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు బాగా చేశారు. అందుకే అంత బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది సినిమా. నాకు తెలిసి ఈ సంక్రాంతి విన్నరు నో డౌట్ మళ్ళీ అనిల్ రావిపూడి గారే. సో నా ప్రెడిక్షన్ వచ్చేసి ఒక 350 to 400 crores కలెక్ట్ చేయొచ్చు సినిమా, ఎందుకంటే కొంచెం రేట్స్ కూడా పెంచారు కాబట్టి హైక్స్. సో అది నా ప్రిడిక్షన్. ఎందుకంటే మోస్ట్లీ ఫ్యామిలీస్ ఈ సినిమాకి వెళ్తారు, ఎందుకంటే ఫ్యామిలీ చూసే సినిమా ఇది. మీకు ఎక్కడ ఇబ్బంది కలిగించే సీన్స్ ఉండవు, పిల్లలు ఇబ్బంది కలిగే సీన్స్ ఉండవు, చాలా క్లీన్ అండ్ నీట్ సినిమా. సో మీరు టికెట్స్ బుక్ చేసుకోండి, ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్.